పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ 14/3/2014 రాత్రి 7 గంటలకి హైదరాబాద్లో ఈ జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి గ్రహస్థితి, ఆనాటి జన్మ నక్షత్రం చూస్తే జన్మ నక్షత్రం మఖా నక్షత్రం 2వ పాదం, రాశి సింహరాశి, జన్మలగ్నం కన్యాలగ్నం. ఆనాటి గ్రహస్థితి మనం చూసుకున్నట్టయితే ద్వితీయ స్థానం 2వ ఇల్లు అంటే తులారాశిలో కుజ శని రాహువులు ఉన్నారు. అలాగే పంచమంలో శుక్రుడు, 6వ ఇంట రవి బుధులు ఉన్నారు. అలాగే అష్టమంలో కేతువు, దశమంలో గురువు, వ్యయస్థానంలో చంద్రుడు ఉన్నారు. ఇది గ్రహస్థితి. ఇక్కడ ఆనాడు ఎవరు ముహూర్తం పెట్టారో కానీ లగ్నాధిపతి చాలా వీక్ ఉన్నాడు. లగ్నం వల్లే ఆ పార్టీ ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది అనేది డిసైడ్ చేసేదే లగ్నం బట్టి ఉంటుంది. కన్యా లగ్నానికి అధిపతి బుధుడు. ఆ బుధుడు ఇక్కడ 6వ ఇంట వ్యయాధిపతి రవితో కలిసిపోయాడు. కాబట్టే పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి సమస్యలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి కారణం అంటే ఆ పార్టీ ఆయన పెట్టినప్పుడు ఆ యొక్క లగ్న ముహూర్తం, లగ్నాధిపతి ఎప్పుడు 6వ ఇంట ఉండకూడదు. లగ్నానికి బలం తక్కువ ఉంది. వాళ్ళు ఎందుకు ఆ ముహూర్తం పెట్టారంటే ఆ దశ చాలా మంచిది. శుక్రమహర్దశ 20 సంవత్సరాలు ఉంటుంది. శుక్రుడు పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ టైం తీసుకోవటం వచ్చింది. లగ్నాధిపతి వీక్ ఉన్నాడు కానీ ఆ కన్యా లగ్నానికి అధిపతి బుధుడు 6వ ఇంట రవితో కలిసిపోయాడు వీక్. కానీ శుక్రుడు చాలా బాగున్నాడు, పంచమ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానం దెబ్బతింది. ద్వితీయం అంటే కుటుంబం. ఇక్కడ మనకి ద్వితీయం అంటే మనకు భార్య పిల్లలు మన కుటుంబం వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలు, ఆయన కార్యకర్తలు వాళ్ళందరూ కుటుంబ సభ్యుల కింద వస్తారు. ఇక్కడ ద్వితీయ స్థానంలోకి వచ్చేటప్పటికి కుజ శని రాహులు ముగ్గురు మైనస్ పాయింట్ అనమాట. కొంతకాలం ఉంటారు, కార్యకర్తలు ఎదురు తిరిగి వెళ్ళిపోతారు. రీసెంట్లీ మీరు కూడా చూసే ఉంటారు, మహేష్ అనే కార్యకర్త, అతను దాదాపుగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. అంతటి సీనియర్ పర్సన్ కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఈ యొక్క గ్రహస్థితి అన్నమాట. సో ఇది ఆనాటి గ్రహస్థితి. ఈ ప్రస్తుతము ఈ యొక్క జనసేన పార్టీకి 17/4/2018 నుండి 17/4/2038 దాకా 20 సంవత్సరాలు శుక్రమహర్దశ జరుగుతుంది. అదే చెప్తానమ్మా, శుక్రమహర్దశ నడుస్తుంది. శుక్రుడు ఆయనకి విపరీతమైన యోగం చేస్తాడు, ద్వితీయ భాగ్యాధిపతి. కానీ ఆయన యొక్క దురదృష్టం ఏంటంటే ఆయన వ్యక్తిగత జాతకం చూస్తే గత 6.5 సంవత్సరాలుగా ఆయనకి ఏలినాటి నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఎంత కృషి చేసినా కూడా చివరి దాకా చివరికి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆయనకి అన్నీ అడ్డు తగులుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్గా ఇప్పుడు ఎలక్షన్ టైంకి 6.5 సంవత్సరాలు ఏలినాటి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఉంది, చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి ఏంటంటే 17/4/2024 నుండి 17/6/2025 దాకా శుక్రమహర్దశలో కుజుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు వచ్చే సంవత్సరం 2025 దాకా ఉంటాడు ఈ శుక్రమహర్దశలో కుజుడు యొక్క అంతర్దశ. ఈ కుజుడు కన్యా లగ్నానికి తృతీయ అష్టమాధిపతిగా అతి పాపి. ఆ అతి పాపి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మైనస్ పాయింట్. అట్లాగే గోచార గ్రహాలు చూసుకున్నట్టయితే కూడా ప్రస్తుతం ఆయనకి సప్తమ స్థానంలో గోచారంలో ఈ పార్టీకి, జనసేన పార్టీకి సప్తమంలో శని ఉన్నాడు. సప్తమంలో శని ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వడు. అలాగే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహు లాస్ట్ ఇయర్ 2023 అక్టోబర్ 30వ తారీఖు నాడు మీన రాశిలోకి వచ్చాడు. సింహం నుంచి మీనం అష్టమంలో రాహు ఉన్నాడు. ఈ గురుబలం కూడా ఇంకా 15 రోజులే ఉంది, 15 రోజులు కూడా లేదు. రేపు వచ్చే నెల మే 2వ తారీఖు నాడు గురువు కూడా రాశి మారిపోతాడు. గురువు కూడా సింహరాశి వాళ్ళకి భాగ్యస్థానం వదిలే దశమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అలాగే ఇప్పుడు కన్యా రాశిలోనే కేతువు కూడా ఉన్నాడు, అంటే ద్వితీయ కేతువు. అటు గోచారంలో ప్రధాన గ్రహాల్ని శని, గురువు, రాహుల్ని చూస్తారు. వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు రాశిచక్రంలో. ఆ 3 గ్రహాలతో పాటు కేతు కూడా బాగాలేదు. అంటే ఇక్కడ శని, గురువు, రాహు, కేతులు నలుగురు అనుకూలంగా లేరు. కాబట్టి
లేరు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి ఒకటి ప్లస్ పాయింట్ అంటే ఆయన వ్యక్తిగత జాతకం బాగుంది కాబట్టి నా యొక్క అనుభవంలో చూస్తే ఒక 15 సీట్ల దాకా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి ఆయనకి, ఆయన వ్యక్తిగత జాతకం ప్రకారం చూసుకున్నట్టు. ఎందుకంటే ఎంతకన్నా ఇక్కడ మహర్దశ శుక్రుడు నడుస్తున్నాడు కాబట్టి లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో ఆయన కేవలం ఒక సీట్ వచ్చింది, అతను కూడా చివరికి వైసీపీలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కొంత సీట్లు ఎక్కువ పెరిగే అవకాశాలే ఈ యొక్క జనసేన పార్టీ కనపడుతున్నాయమ్మా. అది జనసేన పార్టీకి అయితే మిశ్రమ ఫలితాలే అవునమ్మా, సక్సెస్ వస్తుంది అనేది అవును చెప్పలేము అవును ఇప్పటివరకు అయితే. అవును.